హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక సరికొత్త వంటతో మీ ముందుకైతే వచ్చేసాం. అదేంటి అనుకుంటున్నారా? చింతపండు పచ్చడి. సో చింతకాయ పచ్చడి కాదండో, ఇది చింతపండు పచ్చడి అనమాట. 5 నిమిషాల్లో అయితే మనకి అయిపోతుంది. సో వీడియోలో చూపించిన పదార్థాలు అయితే తీసి పక్కన పెట్టుకోండి. చింతపండు తీసుకోండి, కొన్ని అయితే మినపగుండ్లు తీసుకొని, ఉప్పు తీసుకొని, ఎండుమిర్చి, ఇంకా కొంచెం బెల్లం కూడా తీసుకోవాలి, కందిపప్పు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. చింతపండులో కొంచెం నీళ్లు పోసి అయితే పక్కన పెట్టుకోవాలి. మీరు చల్ల నీళ్ళైనా పోయొచ్చు, వేడి నీళ్ళైనా పోయొచ్చు. వేడి నీళ్ళు పోస్తే మనకి చింతపండు తొందరగా మెత్తపడిపోతుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఒక బాణలి పెట్టుకొని దాంట్లో అయితే మినపగుండ్లు వేసేసుకోవాలి. తర్వాత కొంచెం రెడ్డిష్గా అయ్యాక మనం పక్కన తీసి పెట్టుకున్న మినప బేడలు కూడా వేసేసుకోవాలన్నమాట. తర్వాత అయితే ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అవి కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు అయితే మంచి స్మెల్ వస్తుంది మనకి. అవి వచ్చేంత వరకు అయితే మనం లో ఫ్లేమ్లో అయితే తిప్పుతూ ఉండాలన్నమాట. తర్వాత ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఈలోపు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆ లోపు ఇవైతే వేగిపోతాయి. సో వేగాయి చూసారా? సో ప్లీజ్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ని కూడా ఫాలో అయిపోండి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మనకైతే ఇది ప్రిపేర్ అయిపోయింది, వేగిపోయాయి. ఇప్పుడైతే మనం అవి మిక్సీలో పట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ చింతపండు పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి హెల్తీ కూడా, బెల్లం కూడా వేసాము కాబట్టి. సో చూసారు కదా, మన చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంత ఇన్స్టంట్గా దీంట్లోకైనా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, గారెల్లోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.